ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, పురుగు వంటి యాకోబు నీకు లోకాన్ని శాసించే అధికారం ఉన్న, ఇంటిని కాదు, ఒక దేశాన్ని కాదు, లోకాన్ని శాసించేటువంటి అధికారం ఉన్నా సరే నేను నీకు విమోచకుణ్ణి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చిత్రం ఏంటంటే, దేశాన్ని శాసించగలిగే స్థితిలో ఉన్న రాజు ఇదే విషయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉంటాం. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. నాకు ఈ అధికారం ఉంది, నాకు ఉన్నటువంటి సామర్థ్యము ఏ మనుషుల్ని కూడా దరిదాపుల్లో కూడా తీసుకురాదు. నాకేంది మాస్తుంది, సమృద్ధిగా ఉంది, బాగా వెనకేసుకున్నా, నేను నాకేంది అని అనుకునేటువంటి వారికి దేవుని వాక్యము నీకేంది అనే మాట ఆ మాట్లాడినప్పుడే పరిస్థితులను బట్టి ఉండొచ్చేమో, కానీ ఆ మాట ముగిసే లోపు నాకేముంది అని కూడా దేవుడు చేయగలడు, అలా కూడా దేవుడు పలికించగలడు. అంతటి సామర్థ్యం కలిగినటువంటి దేవునికి రాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజు చేతిలో దేశం ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. అటువంటి రాజు దేవుని సన్నిధిలో నిలబడి ఏమి చేయటానికి మాకు సరిపోదు, అంటే ఏమి తోచట్ల, మాకు అధికారం చేతిలో పెట్టుకొని ఏమి తోచట్ల, మాకు నీవే మాకు దిక్కు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసం ఆ రాజుగారిది, ఎంత గొప్ప ఆధారపడగలిగినటువంటి హృదయము దేవుని మీద. ఇప్పుడు ఒక సెంటు లేకపోతే ఒక 100 గజాలు స్థలం ఉందనుకోండి, ఇల్లు ఉందనుకోండి, అదే పెద్ద సిటీలో ఉందనుకోండి, ఇక వానికి పట్టపగ్గాలు ఉండవు. ఈ రోజుల్లో ఆ రాజుగారి పరిపాలనా కాలంలో దేశమే ఆయన చేతిలో ఉంది. యెహోషాపాతు రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని యొక్క నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పొచ్చు. విశ్వాసం ఉందా ఈయన దగ్గర అంటే ఉంది. మనకు అంత పని చేసుకొని మంచిగా నిద్రపోయే సమయంలో దేవునికి స్తుతించేటువంటి పరిస్థితుల్లో కాదు మాట్లాడేది భక్తుడు. ఆ పరిస్థితుల్లో ఉండి మాట్లాడలే, అంత నెమ్మదిగా ఉన్నప్పుడు మాట్లాడలే. అంత అధికారము చేతిలో ఉంచుకొని దేవుని సన్నిధిలో నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే, మాకు ఏమి కూడా చేత కాదు, ఏమైనా చేద్దామంటే మాకు చేత కాదు, నీ సహాయం లేకుండా ఏమి చేసినా సరే అక్కడ మాకు సఫలం అనేటువంటి పరిస్థితులు ఎదురుపడవు. మేము చేసినటువంటి పని సఫలం కావాలంటే నీవు మాకు ఉండాలి.
నువ్వు మాకుంటేనే మేము చేసేటువంటి పనిలో మాకు జయము విజయం అనేది కలుగుతుంది. కాబట్టి నువ్వు మాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు యెహోషాపాతు రాజు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక 100 గజాల ఒక సెంటో భూమి ఉంటే, ప్లాట్ ఉంటే దానిని చూసి ఇక ఆ మనుషుడికి కానీ లేకపోతే ఆ అమ్మకి కానీ ఈ పట్టపగ్గాలు ఉండవు. ఇప్పుడు వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక రాజుగారు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన 12వ వచనంలో రాయబడి ఉన్నది. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. ఏమన్నా చేద్దామంటే తోచట్లా. ఏమన్నా చేద్దామంటే నీ సహాయం కొరకు కండ్లు పెద్దగా చేసుకొని చూస్తా ఉన్నాం. ఆమేన్. మనకు కూడా దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ మూలకున్న చీపురు చప్పుడు కూడా దేవుడు ఏమన్నా మనకి సహాయం చేయబోతా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. మనం దేవుని సహాయం కోసం ఎదురు చూసే సమయంలో మూలకున్నటువంటి ఆ చీపురు శబ్దము కొంచెం అలికిడైతే ఎవరన్నా వచ్చారా, దేవుడు ఎవరినైనా పంపించడం మనకు సహాయం చేయడానికి అని అనిపిస్తుంది. ఎంత దేవుని మీద ఆధారపడి ఉన్నామో చూడండి. రాజుగారు కూడా నాకు ఏమి చేయటానికి కూడా తోచట్లే. ఏమైనా చేద్దామా అంటే మాకున్నటువంటి సామర్థ్యంతో మేము చేస్తే దాంట్లో మాకు జయం వస్తుందో అపజయం వస్తుందో మాకు తెలియదు. ఒకవేళ జయం వచ్చినా కానీ అది మాకు వద్దు. నీవే మాకు ముందు ఉండాలి. నీవే మా యొక్క జీవితాలలో నెమ్మదిని కలుగజేయాలి. కాబట్టి ఏమి చేయవా యెహోవా మా దేవా, ఏమి చేయవా నీవు అని ప్రార్థన చేస్తే దేవుడు చేతిని చాపకుండా ఉంటాడా? ఆయన వైపు చూసేటువంటి ఆ నేత్రాలని, ఆ కన్నులను దేవుడు సంతృప్తి పరుస్తాడు. ఆ కళ్ళు ఎలాగా మెరుస్తాయి అంటే చీకట్లో మినుకు అనేటువంటి మినుగురు పురుగులు తెలుసు కదా, రాత్రి పూట మినుగురు పురుగులు తిరుగుతూ ఉంటాయి, లైట్ వస్తూ ఉంటుంది. అట్లాగా ఆ అంధకార పరిస్థితులలో, ఏమి తోచనటువంటి పరిస్థితుల్లో మనకు దేవుని సహాయము కలిగితే మన కళ్ళు ఆ చీకట్లో మినుగురు పురుగు వలె అలాగా వెలిగిపోతాయి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తా ఉన్నాడు. మీరు ఎక్కడైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఉండండి, మీకున్న అధికారము మీకు నెమ్మదిని తీసుకొస్తుందని మాత్రం అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడండి. మీకు ఎంతటి సామర్థ్యం ఉన్నా సరే, మనం చదువుకున్నటువంటి వచనంలోని ఆ రాజుగారి ప్రార్థన, ఆయన అంతటా అధికారం ఉంది ఆయనకి. రాజుగారు మన బోటి బలజేతగాడు కూడా కాదు, మన బోటి మనుషుడు అసలే కాదు. ఒక దేశానికి రాజు అయ్యుండి ఒక దేశాన్ని ఎటు తిప్పినా సరే తిరుగుతుంది. అటు యుద్ధానికి తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళొచ్చు, ఇటు ఆ దేశాన్ని భ్రష్టు పట్టించాలన్నా కానీ భ్రష్టు పట్టించవచ్చు.
ఏదో ఒకటి చేసి దేశాన్ని ఎటైనా సరే తీసుకుపోయేటువంటి సామర్థ్యం ఉంది ఆ రాజుకి. అంతటి సామర్థ్యాన్ని, అంతటి అధికారాన్ని కలిగి ఉండి మనకు దేవుడు ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానాన్ని బట్టి దేవుని వైపే చూస్తా నాకు ఈ బలం ఉంది అనే విషయాన్ని మర్చిపోయిండు. నేను దేశానికి రాజుని, నేను ఏదైనా చేయగలను, నాకు దేవుని సహాయం అవసరం లేదు, నాకెందుకు దేవుడు అనే పరిస్థితుల్లో కూడా ఉండి ఆ సామర్థ్యాన్ని, నేను రాజుని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేవుడు మనకి ఈరోజు చెప్తున్న వాగ్దానం ప్రకారముగా దేవుని సన్నిధిలో నిలబడి వేడుకుంటా ఉన్నాడు దేవునికి. దేవుడు మనకి ఈరోజు చేస్తున్న వాగ్దానము, ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. 6వ వచనంలో రాయబడినటువంటి ఇంకొక మాట, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకొడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, మరెవ్వరు కూడా కాదు. ఇంకా దేవుడు మనకేం చేస్తాడు, మనకు ఉన్నటువంటి సామర్థ్యమే మనకి ఆధిక్యతని, మనకు గొప్ప పేరుని తీసుకొస్తుందని అలాగ ముందుకు పోవచ్చు. ఆ రాజుగారు కూడా అనుకోవచ్చు, నేను ఈ స్థితిలో ఉన్నా అంటే కారణం దేవుడు. మరి ఇది దేవుడు ఇచ్చిందే కదా, మరి దేవుడు ఇచ్చిన దాన్ని ముందు పెట్టుకొని యుద్ధానికి పోతే ఏమవుతుంది అని పోకుండా ఏం చేసినంటే దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని కూడా వద్దనుకొని దేవుని యొక్క సహాయం కోసం నిలబడ్డాడు. ఎందుకంటే ఈ స్వల్ప జనమే పురుగు వంటిది. ఈ పురుగు వంటి స్వల్ప జనాంగంలో ఉన్నటువంటి మనము దేవుని ముందు నిలబడి ప్రార్థన చేయాల. ఏమనంటే, ఎంతటి శాసించేటువంటి సామర్థ్యము నాకున్న, మొదట్లో చెప్పుకున్నట్లు లోకాన్ని శాసించేటువంటి సామర్థ్యం ఉన్నా సరే మన విమోచకుడు మన దేవుడు మాత్రమే. అంతటి బలము మనకి దేవుడు అనుగ్రహించినా సరే ఆ బలం అంతా కూడా ఎందుకు పనికిరాదు దేవుని సహాయం ముందు. ఆయన ఇచ్చిందే కాదంటలా, ఆయన ఇచ్చినటువంటి అధికారము సైతము ఆయన ముందు ఆయన సహాయముతో సమానము కాదు. ఆయన ఇచ్చేటువంటి సహాయముతో సమానం కాదు. అందుకే ఆయనకు అధికారం ఉన్నా సరే అటువైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూస్తే ఏం జరుగుతుందంటే మన స్థితిగతులు, మన యొక్క బలహీనతలు ఆయనకు తెలుసు కాబట్టి మనకి అండగా ఉండి విమోచించటానికి సమర్థుడు, విడిపించటానికి శక్తిమంతుడు. ఆ విడిపించగలిగినటువంటి దేవుని యొద్ద నిలబడి విడిపించబడతాం. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, రాజుగారిని చూస్తూ ఉన్నారు కదా, వారి యొక్క జీవితాలు మనకి ఈ రోజున ఒక పాఠంగా ఉండాలి. పాఠాలు చదువుకోవాలా, అలాగా ఉండాలి. మన విశ్వాసమును దేవుని మీద కట్టుకునేటట్లుగా ఉండాలి వారి జీవితాలు. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వలోకానికి చక్రవర్తి వయ్యుండి సర్వలోకమును ఏలేటువంటి పరలోకపు దేవ, మీ పవిత్ర పాదముల చెంత ఈ దినమున తండ్రి ప్రార్థిస్తూ ఉండగా, మా విమోచకుడవు నీవు. మా అనుదిన జీవిత పరిస్థితులలో, మా జీవిత కాలంలో ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భంలో మీ పరలోకపు సహాయము చేత, మీ పరలోకపు కృప చేత మీ స్వాస్థ్యమును అభిషేకించమని, మీ సహాయమును పొందుకొని
ఎంత గొప్ప సామర్థ్యము కలిగినటువంటి రాజులైనను సరే, వారికున్న సామర్థ్యము, వారికున్న అధికారము వ్యర్థమని ఎంచి నీ సహాయము కొరకు నీ పాదములను ఆశ్రయించి నీ సహాయము చేత తృప్తిపరచబడినట్లు వారి జీవితాలు సెలవిస్తూ ఉండగా, ఈ దినమున తండ్రి మీ పాదముల చెంత చేరిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోనండి. మేము పురుగు వంటి వారమై ఉండి మీ సన్నిధిలో వేడుకొనుచు మీ సహాయము కొరకు అర్థిస్తూ ఉండగా, మా పక్షమై ఉండి మాకు సహాయమును దయచేయండి. మాకున్న శక్తి సామర్థ్యాలు ఏ సమయంలో కూడా మాకొద్దు. నీ యొక్క సామర్థ్యము, నీ శక్తి మాకు చాలినది కనుక నీ గొప్ప పేరును బట్టి మాకు సహాయమును సహకారమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.